ప్రెగ్నెన్సీ ఎట్లయినా అక్క నువ్వు? అట్లాగేనమ్మా, అట్లాగే అయినాను. ఎట్లాగా అంటే ఎట్లయినా ప్రెగ్నెన్సీ? మీరు చేసే పని అదే కదా. వీడు ఏం చేస్తున్నాడు మీ హస్బెండ్? అదే వీడు ఏం చేస్తున్నాడు మీ హస్బెండ్? నేను స్కూల్పోయి ఏమవుతుందో నాకు అసలు అర్థం అవుతలేదు. అందుకని నాకు అనుమానం వచ్చింది. మీ హస్బెండ్ కి DNA టెస్ట్ చేయమను. ఓకే. అయితే వాడి వెంటకి వీడు మా పిల్లోడిది చేయమని చేస్తే వాడిది వీడిది కలుస్తలేదు. అసలు నా భర్త నా కొడుక్కి తండ్రి కాదు. ఇదేందక్క? అదే మరి చూడు మరి అలాగా అట్లా అదక్క నాకు అసలు అర్థం అవుతలేదు. మీ హస్బెండ్ ఫ్రెండ్ పోలికలు మీ కొడుకుకి రావడం ఏంది? ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మీ కొడుకు అన్నప్పుడు మీ హస్బెండ్ లాగా ఉండాలి కానీ వాళ్ళకి ఉండడం ఏంది? సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైజ్, ఈరోజు అయితే మనము ఎక్క దగ్గరకు వచ్చినాం. మనము ఎక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. మన సబ్స్క్రైబర్ ఎక్క మన వీడియోస్ అన్నీ చూస్తుంది. సో ఇక్కడ అక్కకు జరిగిన సిచ్యువేషన్ ఎట్లుందంటే, నాకు ఆమె కొన్ని ఫొటోస్ పంపించింది. ఆ ఫొటోస్ చూసి నేను షాక్ అయినా. అరే ఈ విధంగా అసలు ఇది ఎట్లా జరుగుతుంది, అసలు ఏమైంది, నాకు అసలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. సో నేనేం చేసిన అంటే, అక్క లొకేషన్ పెట్టింది, నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. అసలు ఏమైంది, అసలు ఆ ఫోటోలు ఏంది, అసలు అక్క లైఫ్ ఏమైంది అనేది మనం ఒకసారి అక్క మాటలో తెలుసుకుందాం. అక్క చెప్పండి అక్క. హాయ్ శివ, నా పేరు శ్రీజ. ఓకే. అయితే చెప్పండి. ఇట్లాగా అనుమానం వచ్చింది అనమాట. అంటే ఏమన్నా అనుమానం వచ్చింది? అంటే మా ఆయన చేసేది నాకు చాలా అనుమానం వచ్చింది. మీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే కొంచెం దగ్గర? చాలా బాధ కలిగింది. చాలా అదే ఆడికో ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాడు. చూడు శివ, ఈ ఫొటోస్ నాకు పంపించినాయి కదా. వీడు నా కొడుకు. ఈయన మీ కొడుకు? ఓకే. అయితే వాడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని చూడు, మా కొడుకుని చూడు. వాడి ఫ్రెండ్కి 6 వేళ్ళు ఉంటాయి చేతికి. వాడి ఫ్రెండ్కి 6 వేళ్ళు ఉంటాయి. ఎవరు? మీ ఆయన వాళ్ళ ఫ్రెండ్కి 6 వేళ్ళు ఉంటాయి. వీడికి మా కొడుకు చిన్నవాడు, 5 సంవత్సరాలు. ఒక్కసారి ఫోటో అయ్యాక. అయితే వీడి వేళ్ళకి చూడు, ఇదిగో చూడు ఎట్లాగా 6 వేళ్ళు ఉన్నాయో చూడు. అవును, చూస్తున్నావు కదా. ఇప్పుడు ఈయన మీ కొడుకు ఏజ్ ఎంత? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. జూమ్ చేసిన 6 ఏళ్ళు ఉన్నాయా? ఈయన ఎవరు? మా ఫ్రెండ్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్. మీ ఆయన వాళ్ళ ఫ్రెండ్. వీడికి కూడా 6 వేళ్ళు ఉన్నాయి. 6 వేళ్ళు ఉన్నాయి చూడు. మరి ఇంకా ఐబ్రష్ చూడు, ఐబ్రష్ కూడా కలుపుతున్నాయి చూడు. ఒక్క నిమిషం ఆగు. ఏమి కొడుకు కదా? అవును, ఐబ్రోస్ కలిసి ఉన్నాయి. మొహము అంతా అట్లాగా కలుస్తున్నాయి కదా. ఒక్క నిమిషం ఆగు, నేను కొంచెం ఆగు చూసి. సేమ్ ఉన్నారు కదా అక్క మీ హస్బెండ్. ఇప్పుడు మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మీ కొడుకు సేమ్ ఉన్నారు. సేమ్ ఐబ్రోస్ ఉన్నాయి ఆయనకి ఈయనకి. కొంచెం ముఖం కదలికలు, కొంచెం ముఖం పోలికలు కూడా కొంచెం సేమ్ ఉన్నాయి. ఇదేందక్క? ఇప్పుడు మీ కొడుకు అన్నప్పుడు మీ హస్బెండ్ లాగా ఉండాలి కానీ వాళ్ళకు ఉండడం ఏంది? అదే శివ, నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నేను ఇంకా ఇట్లా చాలా మా ఆయనతో చాలా బాధపడుతున్నాను. అసలు చాలా నాకు తెలుసుకుంటే అక్కడ చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఏం చేస్తున్నాడో ఏంటో అర్థం అవుతలేదు. కాదక్క, మరి ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు మనం ఇట్లా కోఇన్సిడెంట్లో వచ్చినాయేమో మరి పోలికలు. మరి అంటే నీకు ఏమనిపిస్తుంది నువ్వు చెప్పు నాకు. వీడు ఉంటాడు కదా, వీడు వెంకట, వీడికి ఇచ్చి పెళ్లి చేశారు కదా మా మమ్మీ డాడీ. అయితే వీడు ఏం చేస్తాడంటే వీడు నాతో కలుతాడు. వీడు కలిసినప్పుడు ఏం జరుగుతుంది అంటే వీడు పువ్వులు తీసుకొస్తాడు. ఆ పువ్వులు పెట్టుకుంటాను, నాకు స్త్రూ కోల్పోయి నేను పడుకుంటాను. తర్వాత ఏం జరుగుతుందో నాకు అసలు ఏమీ అర్థం అవ్వదు. ఏం అర్థం అవ్వతుంటే వీడు నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని వెళ్ళి వస్తా ఉంటాడు. నేను ఇంకా పువ్వులు పెట్టుకుని స్త్రూ కోల్పోయి ఉంటాను. తర్వాత ఏం జరుగుతుందో అర్థం అవుతలేదు. తర్వాత చూస్తే నా కొడుకు పోలికలు ఫ్రెండ్ పోలికలు ఒకలే ఉన్నాయి. నాకు చాలా డౌట్గా ఉంది, చాలా అనుమానంగా ఉంది. అదే నాకు అనుమానం వచ్చింది. అనుమానం రాగానే ఏం చేస్తానంటే, మా ఫ్రెండ్ హాస్పిటల్ నర్సుగా పనిచేస్తుంది కదా, నేను వీడి వెంట తీసుకెళ్లి మా ఫ్రెండ్కి ఇచ్చాను. తీసుకెళ్లి మా ఫ్రెండ్కి కానీ మా ఫ్రెండ్ DNA టెస్ట్ చేయమని. అయితే వాడి వెంటకి మా పిల్లోడిది చేయమని చేస్తే వాడిది వీడిది కలుస్తలేదు. అసలు నా భర్త నా కొడుక్కి తండ్రి కాదు. ఇదేందక్క? అదే మరి చూడు, మరి అలాగా అట్లా జరుగుతుంది. అంటే నువ్వు DNA టెస్ట్ చేయించి కూడా నువ్వు నిర్ధారణ చేసుకున్నావు? ఒకటి కాదు, 1కి 3 సార్లు చేయించిన. మీ కొడుకు మీ హస్బెండ్ కొడుకు కాదని చెప్పి తేలింది అందులో. ఇంకా తేలిపోయింది.
నాకు ఆ ఫోటో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కాదు, నాకు ఒక్క డౌట్ అక్క, మీ హస్బెండ్ నాకు అర్థం అవుతలేదు తెలుసా. నాకు ఈ కేసు అసలు మీ కొడుకు కాకుండా మళ్ళీ ఎవరు కొడుకు అయినా? నా కొడుకేమో వీడు తీసుకొచ్చే మా ఆయన తీసుకొచ్చే ఫ్రెండ్ లాగా ఉంటున్నాడు. అసలు అలా బిహేవ్ చేస్తూ అలా ఉంటున్నాడు. వేలు కూడా ఉంది, నువ్వు ఫోటో చూపించినాను కదా, వేలు ఉంది, మళ్ళీ ఐబ్రోస్ కూడా కలుస్తున్నాయి. మీ ఫ్రెండ్, మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఐబ్రోస్ కలుస్తున్నాయి, ప్లస్ మీ కొడుకు ఐబ్రోస్ కూడా కలుస్తున్నాయి. అట్లా చేస్తున్నాడు వీడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇలా అర్థమవుతలేదు. ఇంకా అలా తెలిసిన కాడి నుంచి నేను చాలా బాధపడుతాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంత నీచానికి ఎట్లా దిగజారిపోతున్నాడు అనేసి. ఏం చేసిండు ఆయన? అదే అతను కలవమని ఒక రోజు ముందు చెప్తాడు, మన ఇద్దరం కలుద్దామనేసి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాను కదా, అదే ఒక రోజు నైట్ ముందే చెప్తాడు. నేను ప్రిపేర్ అయిపోయి ఉంటాను కలుద్దాకి, ఇంటిమేట్ అవుతానికి. అయితే మేము ఇంకా ఒక దిక్కుకి వెళ్తాం కదా, ఇంకా అట్లా కలుస్తాం కదా. అయితే వీడు ఏం చేస్తాడంటే పువ్వులు తీసుకొస్తాడు, మల్లెపూలు తీసుకొస్తాడు, నాకు ఇస్తాడు. నేను పెట్టుకోమంటే నేను పెట్టుకుంటాను. వీడు బ్రష్ అప్ అయి వస్తానని వెళ్తాడు బయటికి, అదే బాత్రూమ్ లో వాష్రూమ్ కి వెళ్తాడు. ఇంకా నేనేమో పువ్వులు పెట్టుకోగానే ఇంకా నాకు ఏమవుతుందో అర్థం అవదు. అసలు కోల్పోతాను, ఏం జరుగుతుందో అసలు నాకు ఏం అర్థం అవుతలేదు. ఇట్లాగా నేను ఇట్లా అవుతుంది నాకు. నీకు పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలలో మీకు మీ హస్బెండ్ ఎన్నిసార్లు అంటే ఇట్లా అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి, నేను మీకు అడగొద్దు మాటలు, ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి అడగాలి, తప్పదు. మీ హస్బెండ్ ఇంటిమేట్ అయినట్టు మీకు ఒక్కసారి కూడా మీకు అనిపించలేదా? అసలు ఒక్కసారి వల్ల వీడి వల్ల నేను మంచిగా ఉన్నానని అసలు అనిపించలేదు. అసలు అటువంటి ఫీలింగే రాలేదు అసలు. అలాగే అసలే కలుస్తున్నామని వీడి వల్ల నాకు ఏ సుఖము లేదు. అసలే ఎందుకు అసలే కలుస్తున్న ఫీలింగ్ కానీ అసలే నేను అసలు నా కళ్ళతోనే నేను చూస్తలేదు. నాకు మైకం వచ్చినట్టు అట్లా శ్రొక్కోలిపోతున్నాను. తేనె చూసేటప్పుడు తెల్లారిపోతుంది, అట్లాగా అవుతుంది. నీకు తర్వాత కూడా నీకు ఏం అర్థం అవుతుంది? నీకు ఇంటిమేట్ అయినట్టు కూడా నీకు ఏం తెలుస్తలేదు అసలు ఏంటో. అసలు నాకు అట్లా తెల్లారేటప్పుడు అలా మైకంగా ఎగుతున్నాను అనమాట. మరి ప్రెగ్నెన్సీ ఎట్లయినా అక్క నువ్వు? అట్లాగేనమ్మా, అట్లాగే అయినాను. ఎట్లాగా అంటే ఎట్లయినా ప్రెగ్నెన్సీ చేసే పని అదే కదా. వీడు ఏం చేస్తున్నాడు మీ హస్బెండ్? అదే వీడు ఏం చేస్తున్నాడు మీ హస్బెండ్? నేను సృక్కోల్పోయి ఏమవుతుందో నాకు అసలు అర్థం అవుతలేదు. అందుకని నాకు అనుమానం వచ్చింది. అక్క నాకు అసలు నాకు ఇది అక్క మీరు చెప్తుంది నిజమేనా? నిజమమ్మా, నిజము, రియల్ గాను. అక్క నాకు ఇట్లాంటిది బాధ అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు. అసలే ఇలాగా జరిగేది ఏదన్నా ఉంటే ముందే చెప్పేసుకోవాలి, కానీ ఇలాంటి బాధలు ఇలాంటి సమస్యలు ఎవరికి రాకూడదు. ఏంటి అసలు ఆ పని? ఏదన్నా ఉంటే ముందే చెప్పేయాలి. కానీ అవును కాదక్క, నాకు అసలు అర్థమవుతలేదు. మీ హస్బెండ్ ఫ్రెండ్ పోలికలు మీ కొడుకుకి రావడం ఏంది? ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మీ కొడుకు? మా కొడుకు ఫ్యూచర్ పాడవకూడదని మా మమ్మీ వాళ్ళ కూడా పెట్టిన. అంటే ఎందుకు? ఎందుకంటే అక్కడే ఉండాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా వీడు ఎలాగా నా జీవితం నాశనం చేసినట్టు, ఇంకా ఎలాగో పుట్టేసిండు కదా పిల్లోడు, ఇంకా బాబు జీవితం కూడా పాడవకూడదని. పెద్దగా అవి అప్పటికి నాకు అనుమానం వచ్చింది. పోలికలు నా కొడుకు పోలికలు ఒకటి అవుతున్నాయి. నువ్వు ఎప్పుడు అడగలేవా మరి మీ హస్బెండ్ కి ఇట్లా ఈ పోలికలు ఇట్లా ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి? నేను అడగలేదు అనమాట, అడగలేదు కానీ చూస్తుంటే అట్లా కనిపిస్తుంది, అట్లా కనిపిస్తుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ అన్నా చూపించి నీ హస్బెండ్ కి నువ్వు క్వశ్చన్ చేసేది ఉండే, ఇట్లా నా కొడుకు ఎందుకు నీ డిఎన్ఏ ఎందుకు మ్యాచ్ అవుతలేదు అని అడిగేది ఉండే కదా. మరి అడగలేదు, ఎందుకంటే వీడు ఏదో చెప్పి పారిపోతాడు కదా, అందుకని అడగలేదు. నువ్వేమనుకుంటున్నావు మరి? వీడు ఏదో చేస్తున్నాడని నాకు అనుమానం, డౌట్ వస్తుంది నాకు. ఏదో చేస్తున్నట్టు ఏం చేస్తున్నాడు అంటే ఎట్లా డౌట్ వస్తుంది నీకు? ఇప్పుడు ఏం కావాలి? నాకు ఏం కావాలంటే న్యాయం కావాలి. అంటే మంచిగా వీడు ఏం చేస్తున్నాడు అంతా ఉన్నట్టుగా చెప్పేసేయాలి. వీడు నిజం ఒప్పుకోవాలి. ఇలాంటి వాడు అసలు నాకు వద్దని వద్దు. అసలే వీడితో నేను బాధ కూడా పడలేను. ఎంత నీచానికి ఎంత ఎట్లా దొరుకుతాడు అక్క ఇప్పుడు అతను? అంటే వీడు కలవమని నాకు ఫోన్ చేస్తాడు కదా, వీడు చెప్తాడు కదా. మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు ఇంకో బిడ్డని కలవమని చెప్తున్నారు. ఎందుకంటే ముగ్గురు ఉంటే బాగోదు, నలుగురు ఉంటే బాగుంటారు అనేసి అంటున్నారు. ఇంకో బిడ్డను కలవమని చెప్పేసి అంటున్నారు. నువ్వు ఆ విషయం మీ ఆయనకు చెప్పినావా? ఇంకో బిడ్డను కనమంటున్నారు మీ వాళ్ళ? చెప్పిన. ఏమన్నాడు మీ ఆయన? వాడు ఏమన్నాడు? ఒప్పుకున్నాడు. సరే కందామన్నాడు.
ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు ఏంటంటే వీడు రూమ్ లోకి వస్తున్నాడు కదా, వీడు ఏం చేస్తున్నాడు ఏంటన్నది అంతా నాకు నీట్ గా క్లియర్ గా తెలియాలి. నీకేంటంటే సీక్రెట్ కెమెరా పెట్టి నీకు వాడు ఏం చేస్తున్నాడు అనేది నీకు తెలియాలి, నీకు పట్టించాలి అంతే. నువ్వు స్పృహ కోల్పోయినాక నీకు ఏమవుతుందో తెలుస్తలేదు. నువ్వు స్పృహ కోల్పోయినప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియాలి అంతే. అయితే ఇప్పుడు మీ అయినా మీకు ఏమైనా ఎప్పుడు ఏమంటారు, మీకు ఏమైనా చెప్పిండా కలుద్దామని చెప్పి ఒక రోజు ముందు చెప్తారు అని చెప్పేసి అన్నారు. ఒక రోజు ముందే చెప్తాడు వీడు. మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా చెప్పిండా? ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా ఉందా మీకు మళ్ళీ కలవడం? అంటే ఈడు ఏం చేసాడంటే రాత్రి ఫోన్ చేసి ఇవాళ కలుద్దామని చెప్పాడు అనమాట. నిన్న నైట్ ఫోన్ చేసి. ఇప్పుడు ఎక్కడ నీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఈ రూమ్ లో మనం ఉన్నాం అక్కడ. సడన్ గా మీ హస్బెండ్ వస్తే ఇక్కడ మీ ఆయన వాడు రాడు, ఎందుకంటే నిన్నే ఫోన్ చేసి చెప్పాడు ఈ రోజు కలుద్దామని. ఈ రోజు కలుద్దామని చెప్పేసి అన్నాడు నీకు చెప్పిండు. అందుకని నువ్వు నాకు కాల్ చేసిన. అందుకని కాల్ చేసిన. సో గైస్ ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ఏమైపోయిందంటే ఈ రోజు వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఇది ఒక మంచి సమయం, ఇది ఒక మంచి ఛాన్స్ మేము తీసుకోవాల్సింది. అదే అక్క నేనేమంటున్నా అంటే ఈ రోజు కలుద్దామని అన్నాడా? నైట్ కలుద్దామని అన్నాడు కదా. నేనేమంటున్నా అంటే ఈ రోజు నైట్ 6-7 గంటల టైంలో నేను ఆల్రెడీ వాడు ఎన్ని గంటలకు వస్తాడు మీ ఆయన? సాయంత్రం 9కి వస్తాడు. 9కి వస్తాడు కదా. నేను 7 గంటల టైంలో నేను వస్తాను మీ దగ్గరికి. 7 గంటల టైంలో నేను మీ దగ్గరకు వచ్చి ఒక సీక్రెట్ కెమెరా, మీ ఇదే రూమా? ఇది ఒకటే రూమా మీది? ఇదే రూమ్. నేను ఒక సీక్రెట్ కెమెరాని నేను ఏం చేస్తానంటే ఎక్కడన్నా నేను కనిపించకుండా ఫిక్స్ చేసి వెళ్తా. వెళ్ళిన టైంలో మీ హస్బెండ్ వస్తాడు కదా, వచ్చినాక మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు, ఏంది, ఏం కథ అనేది మొత్తం రికార్డ్ చేసాం. రికార్డ్ చేసి నేను నెక్స్ట్ డేనే ఆ ప్రూఫ్స్ తీసుకొని నీ దగ్గరకు వస్తాం, మీ హస్బెండ్ని పట్టుకుందాం. సో అప్పటి వరకు మనకు వాడు ఏం చేస్తున్నాడు అనేది తెలియదు. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే ఆమె కొడుకు కాదు, ప్లస్ అది వదిలేసి సరే ఊరుకుందామా అనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకో బిడ్డని కనమంటున్నారు. సో ఇంకో బిడ్డని కనమంటున్నారంటే ఈమె వెళ్ళి వాడికి చెప్పింది ఇంటిమేట్ అవుదాము, నాకు ఇట్లా బిడ్డని కనాలని ఉంది అని చెప్పేసి. అంటే వాడు ఓకే అన్నాడు. వాడు ఏ ధైర్యంతో ఓకే అన్నాడో ఏందో మనకైతే తెలియదు, వాడు ఏం చేస్తుండో కూడా మనకు తెలియదు. సో ఇక DNA రిపోర్ట్లు కూడా మిస్ మ్యాచ్ అయినాయి. అసలు వాడు చేసే స్కామ్ ఏంది, అసలు ఈమె ఎందుకు ప్రెగ్నెంట్ అవుతుంది, వాడు ఒకవేళ ఈమె స్పృహ కోల్పోయినాక ఎవరినన్నా తీసుకొచ్చి ఇట్లా ఈమెతో అట్లా చేపిస్తుండా మరి ఏందో మనకైతే ప్రతి ఒక్కటి మనకి సీసీ కెమెరాలో దొరుకుతుంది. నా డౌట్ ఏంటంటే అక్క నేను చెప్తున్నా కదా, నా డౌట్ నువ్వు పడుకున్నాక నువ్వు స్పృహ కోల్పోయినాక నాకు తెలిసి నీ హస్బెండ్కి మ్యాటర్ ఉందో లేదో మరి నాకు తెలియదు. నువ్వు స్పృహ కోల్పోయినాక నీతోని ఏదో జరుగుతుంది, కానీ అది మీ హస్బెండ్ చేయట్లేదు. మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని గిన తీసుకొచ్చి ఏమైనా చేస్తుండా మరి అది కూడా మనకు తెలియదు. కాబట్టి మనకి ఏం జరిగినా మనకి ఈరోజే తెలిసిపోతుంది. కాబట్టి నేను కెమెరా పెడతా, ఏదన్నా ఒక ప్లేస్లో పెట్టేస్తాను. నేను సీక్రెట్ కెమెరా తెచ్చుకున్నా ఆల్రెడీ. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. అంతవరకు నువ్వు నీ హస్బెండ్కి ఎటువంటి అనుమానం రానివ్వకు, నీ హస్బెండ్కి ఏం చెప్పకు, ఇట్లా ఒకళ్ళు ఇంటికి వచ్చి ఏం చెప్పకు సరేనా. ఎందుకంటే మనం ఇది పట్టుకోవాలి. నీ హస్బెండ్ రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు. సీక్రెట్ కెమెరాని అయితే పెడతా. పెట్టిన తర్వాత నువ్వు సీక్రెట్ కెమెరా దగ్గర నువ్వు ఏమంటారు, నువ్వు సీక్రెట్ కెమెరా ఉంది అని చెప్పేసి అనుమానం వచ్చేటట్టు నువ్వు బిహేవ్ చేయొద్దు. ఆయన వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఆయన ఎప్పుడు ప్రతిసారి ఎట్లా చేస్తాడు అట్లనే నీకు పూలు ఇస్తాడేమో, నువ్వు స్లో కప్పి వెళ్ళిపోతావేమో, సేమ్ అదే విధంగా జరగలేదు. తర్వాత ఏమవుతుంది అనేది సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అవుతుంది సరేనా. సో గైస్ ఇప్పుడైతే నేనైతే ఈ అక్కకు ఒక సీక్రెట్ కెమెరా అనేది అయితే నేనైతే మీ ఇంట్లో ఫిక్స్ చేసి నేను వెళ్తాను. సో నైట్ ఏం జరిగేది అనేది మనకి సీక్రెట్ కెమెరా రికార్డ్ అయ్యేంత వరకు మనకు అర్థం కాదు, మనకు తెలియదు. సో ఏం జరుగుతుంది ఏంది అనేది మనం సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని బట్టి చూసే మనం చెప్తాం ఏమవుతుంది అని. సో అంతవరకు అక్క నేనైతే ఇప్పుడు వెళ్తా, సీక్రెట్ కెమెరా నేను బ్యాటరీస్ తీసుకొని వచ్చి ఫిక్స్ చేసి వెళ్తాను సరేనా. నువ్వు నాతో కాంటాక్ట్లో ఉండు, నేను మళ్ళీ రేపటి రోజు నెక్స్ట్ డే నేను వస్తాను మీ దగ్గర సరేనా. రైట్, సీక్రెట్ కెమెరా అనేది అక్కడ ఫిక్స్ చేసిన, కిటికీ ఉంది కదా, కిటికీకి వెనకాల సైడ్ ఫిక్స్ చేసిన. అంటే జస్ట్ మనకి చిన్న లెన్స్ మనకు కనిపించే విధంగా ఫిక్స్ చేసిన. అంటే నువ్వు చూసినా నీకు గుర్తుపట్టవు, నువ్వు అయినా చూసినా గుర్తుపట్టడు. నీకు కూడా కనిపిస్తుంది, అది అర్థమవుతుందా అన్నట్టు. జస్ట్ చిన్న కనిపిస్తుంటుంది నీకు, ఇప్పుడు ఉంది కాబట్టి నీకు అర్థమవుతుంది. ఆయన వస్తాడు కాబట్టి ఆయనకు అర్థం కాదు. సో నేను ఇప్పుడైతే కెమెరా పెట్టినా ఇక్కడ ఏంటంటే నువ్వు ఆయన వచ్చినాక కెమెరా ఉంది అన్నట్టు తెలియద్దు, ఆయనకి తెలియదు. సో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆయన ఏం చేస్తుండో తెలియదు, దాన్ని బట్టే మనకు తెలుస్తుంది.
సో ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అవుతుంది, 6:30 అవుతుంది. సో చూద్దాం ఆయన ఏం చేస్తాడు. ఏ టైంకి వస్తా అన్నాడు ఫోన్ 9కి చేసి వస్తాను. 9కి వస్తా అన్నాడు. సరే ఆయన వచ్చినాక ఏం చేస్తున్నాడు అనేది మొత్తం అందులోనే రికార్డ్ అవుతుంది. సో మనకేం దొరికిన ప్రూఫ్ ఇప్పుడు దాంతోనే దొరుకుతుంది. సరేనా, నువ్వు జాగ్రత్త అవ్వు. సరేనా. ఇంకొకటి ఏంటంటే ఏం లేదు, ఇంకా నువ్వు చూడు ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం, గమనిద్దాం మనం. నువ్వైతే ఎప్పటిలాగానే అనుమానం రానికుండా ఉంటావు. నేను వెళ్ళా మరి నేను ఇక్కడిక్కడనే ఉంటాను. ఒకవేళ ఏమన్నా ఏం జరగకున్నా కానీ సరే నాకు కాల్ చేయి. సరేనా.
ఏంటి రెడీ చేస్తున్నాడు? నా ప్యాంట్ తీస్తున్నాడు, ఏమో చేస్తున్నాడు వీడు. ఏంటి ఇలా చేస్తున్నాడు? నీకు అర్థమవుతుందా ఆడు ఏం చేస్తున్నాడు అక్కడ? అక్కడ ఒకటి పట్టుకొని వచ్చింది చూడు, ఇట్లా ఊపుకుంటూ వచ్చింది, చూసినావా? అదేమనుకుంటున్నావు? ఏమో మరి ఏదో చేస్తున్నాడు, ఏమో ఇండేసి కింద ఏమో. ప్యాంట్ తీసేది అక్కడ కనిపిస్తుందా నీకు? అక్కడ కనిపిస్తుంది. నేను చెప్తా నీకు ఏం చేస్తున్నాడు.